ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఒక ప్రశస్తమైన జవాబును వినాలని ఆశిస్తున్నారు కదూ. యేసే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన మాట మన చీకటిని వెలుగుగా మార్చబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట మన నిరాశ నిశ్చింతగా మార్చబోతున్నది. ఆయన మాట మన యొక్క వేదనను సంతోషగానంగా మార్చబోతున్నది. మన కన్నిటి నాట్యంగా మార్చబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన గోనె పట్టను సంతోష వస్త్రంగా మార్చబోతున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుని మాట వినండి. ఆయన మీ బ్రతుకును అద్భుతంగా మార్చబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం ఈ రోజున. ఈ యొక్క సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ మీరు ముందున్నటువంటి కార్యక్రమాలు వినాలి అంటే యూట్యూబ్ ఛానల్లో మీకోసం పొందుపరచబడ్డాయి. మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి. అనేకులకు పంపించి వాక్యాన్ని వారు కూడా వినటానికి అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. వారు కూడా తమ కష్టాల్లో శ్రమల్లో బలాన్ని పొందుకుని దేవునిపై ఆనుకునేటట్టుగా మీరందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరలోకపు తండ్రి మీకు స్తోత్రం, పరిపూర్ణుడా మీకు స్తోత్రం, మహనీయుడా మీకు స్తోత్రం, అభిషక్తుడా మీకు స్తోత్రం, ఆధారమైన తండ్రి మీకు స్తోత్రం, యేసు క్రీస్తు తండ్రి మీకు స్తోత్రం, సాతాను యొక్క అగ్ని బాణం నుంచి రక్షించే తండ్రి మీకు స్తోత్రం, అభిషక్తుడా మీకు స్తోత్రం. తప్పించే దేవుడు మీరయ్యా, సంరక్షించే నాథుడు మీరయ్యా, క్షేమమిచ్చే తండ్రి మీరయ్యా, అభిషేకించే దేవుడు మీరయ్యా, ఆశీర్వదించే తండ్రి మీరేసయ్యా. మీకు స్తోత్రం. మీ కృపతో నడిపించి బలప సహాయం చేయండి తండ్రి. మీరు అద్భుతం ఇచ్చిన ఆశ్చర్యకు నడిపించమని సహాయం చేయమడుచున్నాం తండ్రి. మీరు రెక్కల చాట భద్రపరచండి, క్షేమంతో నింపండి తండ్రి. మీరు అద్భుత కార్యం చేయమడుచున్నాం తండ్రి. శక్తితో నిలబెట్టండి అయ్యా, దయతో నిలబెట్టండి అయ్యా, ఆశ్వంతో నిలబెట్టండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రజల యొక్క బాధలు, కష్టాలు, కడగండ్లు, ఇరుకులు, ఇబ్బందులు చూస్తున్న దేవుడు అయ్యా, ఈరోజు తండ్రి వారికి జవాబు దయచేయండి అయ్యా. ఎలా బ్రతకాలు నేర్పించండి అయ్యా. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకున్న దయచేసి అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 6:34 చదువుకుంటాం. దయచేసి అందరూ. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికిడు ఆ నాటికే చాలును. రేపటిని గూర్చి చింతించకుడి. అనేక మంది రేపటి గురించి చింతపడుతూ ఉంటారు. అయ్యో రేపు నా జీవితం ఏంటి, ఎలా ఈ యొక్క సాగరాన్ని దాటాలి, ఎలా ఈ అరణ్యాన్ని దాటాలి, ఎలా ఈ సమస్యను దాటాలి, ఎలా ఈ ఒత్తిడిని దాటాలి, ఎలా రేపు డబ్బులు చెల్లించాలి, ఈ ఆర్థిక సమస్య అనేటువంటి వలయాన్ని ఎలా దాటాలి, హౌ కెన్ ఐ క్రాస్ దిస్ ఓషన్. చాలామంది అనుకుంటారు ఈ యొక్క సముద్రం లాంటి సమస్య ఎలా దాటాలి, సముద్రం లాంటి కష్టాలు ఎలా దాటుకుంటూ పోవాలి, ఎలా అంటూ చెప్పేసి చింతపడి దిగులు పడిపోతూ ఉంటారు. అమ్మో వచ్చే నెల వస్తుందంటే భయం వేస్తుంది, డబ్బులు కట్టాలి, వచ్చే నెల వస్తుందంటే మరి ఎలా నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, నాకు అర్థం కావట్లేదు, ఎలా రాయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా గెలవాలని చెప్పేసి చాలామంది రేపటికి వచ్చి చాలా దిగులు పడిపోతూ ఉంటారు, చింతపడిపోతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే రేపటిని గురించి చింతపడకుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చింతపడటం వల్ల నువ్వేమి సాధించలేవు. అయితే ఒక్కటి చేయాలి, ఏంటి అంటే ఒక సముద్రాన్ని చూసి నువ్వు దాన్ని చింతపడి కూర్చున్నప్పుడు నీ జీవితం అంతా సముద్రం ఒడ్డునే గడిచిపోతుంది, నువ్వేం చేయలేవు. అయితే ఒక పక్షిరాజు పిల్లంట తన యొక్క తల్లిని చూసి అంటది, మమ్మీ ఇంత పెద్ద సముద్రం ఉంది మమ్మీ, ఎలా దాటాలి దీన్ని ఇక్కడ, అమ్మో అలలు ఎంత విపరీతంగా ఎగిసిపడుతున్నాయి, సుడిగుండాలు ఎంత వేగంగా తిరుగుతున్నాయి, తుఫాను వచ్చినప్పుడు ఎంత అలలు పైకి లేస్తున్నాయి మమ్మీ, ఇంత సముద్రాన్ని దాటి నేను ఎలా వెళ్ళాలి మమ్మీ, నాకు అర్థం కావట్లేదు, నాకు కాళ్ళు వణుకొచ్చేస్తున్నాయి మమ్మీ ఈ సముద్రం చూస్తే. అంటే ఆ పక్షిరాజు ఒకటే మాట అంటదంట, అమ్మా నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, ఈ యొక్క సముద్రాన్ని దాటగలిగే శక్తి నీకు లేదు నాకు తెలుసు, ఈ సముద్రాన్ని ఈదగలిగే శక్తి నీకు లేదు, ఈ సముద్రం మీద అడుగుపెట్టి వెళ్ళగలిగే శక్తి నీకు లేదు నాకు తెలుసు. కానీ నీకు తెలియాలి ఏంటి అంటే నీ తల్లి కాలి సత్తువ సముద్రమును దాటగలదని, నీ తల్లి రెక్కలు ఉన్నటువంటి శక్తి సముద్రపు నుంచి వచ్చేటువంటి ఆ గాలులు వ్యతిరేకం చేయగలదని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ తల్లి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకొని అందరికి చేర్చగలవని గుర్తుపట్టు. నువ్వు ఒకటే చేయాలి, ఏంటి అంటే నా మీద ఎక్కి కూర్చో, నన్ను నా రెక్కలను పట్టుకొని కూర్చో, నేను తీసుకెళ్తాను, నా మీద ఆనుకోవటం నేర్చుకో అని చెబుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
మనం కూడా అంతే, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో అనేకులతో చెబుతాం, అన్నా నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు, అక్కా నాకేం అర్థం కావట్లేదు, వచ్చే నెల నా జీవితం ఎట్లా, వచ్చే సంవత్సరం ఎలా, వచ్చే సంవత్సరం ఎలా, అయ్యో వచ్చేస్తున్న సంవత్సరాలు, డబ్బులు కట్టే సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ఎగ్జామ్స్ నెలలు వచ్చేస్తున్నాయి కదా. ఈ విధంగా మనం చెప్తుంటే ఎలా నా జీవితం నాకు అర్థం కావట్లేదని చెప్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, పక్షి రాజు తన రెక్కలపై తన పిల్లలను మోసినట్టుగా నేను మోస్తాను, నేను పక్షి రాసుని, నా పిల్లలుగా నా మీద ఆనుకోండి, నా మీద ఎక్కి కూర్చున్న రెక్కలను ఆశ్రయించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనకు వచ్చిన కష్టాలు బట్టి, శ్రమలు బట్టి మనం ఎలా దాటాలో మనం సతమతం అయిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నా మీద ఆనుకోండి. ప్రైజ్ ది లార్డ్, నా మీద భరోసా ఉంచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చేసిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ప్రపంచమంతా ఏకమైపోయినా, ప్రపంచమంతా కష్టాల వలయంలో చిక్కుకొని పోయినా, మీరు నన్ను ఆనుకున్నప్పుడు ఒక్కరోజు కూడా మీరు సిగ్గుపడరు, ఒక్కరోజు కూడా మీరు నాశనం కారు, ఒక్కరోజు కూడా మీరు దిగులు పడరు. ఎందుకంటే సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి, కానీ నా పిల్లలకి ఏది కొదువ కానివ్వను నేను. లోకంలో ఎందరో నశించిపోతారేమో, కానీ నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఒక్కరోజు కింద పడనివ్వడని చెప్తున్నాడు ఆయన. మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతాము, ప్రభా నమ్ముతున్నానయ్యా నువ్వు నడిపిస్తావని, నమ్ముతున్నానయ్యా ఎంత పెద్ద కష్టం వచ్చిన నువ్వు అద్దరికి చేర్చగలవని, ఆశ్చర్యంగా దిగి రాగలవని నమ్ముతున్నానయ్యా అని చెప్పడం నేర్చుకుంటే అద్భుతంగా నడిపించబోతున్నాడు, ఆశ్చర్యంగా నడిపించబోతున్నాడు. బైబిల్లో రూతు ఉంది. నేను మీకు చాలాసార్లు రూతు గురించి చెప్పాను. రూతు జీవితంలో మనం చూస్తే జీవితం ఒక పెద్ద సముద్రంలాగా ఉంది ఆమె జీవితం. ఆమెకు భర్త లేడు, బిడ్డలు లేరు, తల్లిదండ్రులు కూడా మరి దేవునిలో లేరు. వాళ్ళప్పుడు ఉన్న అత్తగారేమో, అమ్మా నువ్వు వస్తే అక్కడ నీకు పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేరు, నువ్వు యూదా బెత్లెహేం నాతో పాటు వస్తే నిన్ను చూసుకోవడానికి ఎవరు లేరు, నిన్ను పెళ్లి చేసుకోవాలి ఎవరు కూడా, నిన్నెవరు ఇష్టపడరు, నీకు అక్కడ ఇల్లు లేదు, నీకు ఒక నిరీక్షణ లేదు, నీ జీవితం ఎందుకు పనికిరాదు, నువ్వు ఇది రావద్దు, ఉన్న మోయాబులోనే ఉండలేదు, వెళుతున్నటువంటి బెత్లెహేంలో రానివ్వరు, అక్కడంతా గందరగోళం పరిస్థితి. ఏం చేయాలి ప్రభువా, ఈ యాత్ర ఒక సవాలుకరంగా ఉంది, ఎక్కడ నిలబడాలి నేను, ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఉన్న ఒక్కగానొక్క క్రిస్టియన్ అత్త చెబుతుంది నీకు యూదా బెత్లెహేములో ఏమి మేలు కలగదు, నీ జీవితంలో ఆశీర్వాదం కలగదు అని చెప్తాం. ఎటు వెళ్ళాలి ప్రభువా, నేను ఎవరి దగ్గర ఉండాలి ప్రభువా, నా జీవితం ఏంటి ప్రభువా అని చెప్పేసి చాలా స్ట్రగుల్ అయిపోయింది ఆమె కొన్ని నిమిషాలు. అసలు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఒక మాట అంటుంది ఆమె, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో, నన్ను వెళ్ళిపోమ్మని కానీ, నన్ను నీ వెంబడి రావద్దని కానీ చెప్పొద్దత్త, ఎందుకంటే నీ దేవుడు నా దేవుడు అని చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ధైర్యంతో చెబుతుంది. ఆమె దేవుడు ఆమె ముందు నిలబడినప్పుడు, ఆమె దేవుడు, ఆమె ప్రజలు, నీ ప్రజలే నా ప్రజలు. ఎటువంటి ప్రజలు వాళ్ళు? నిరాశలో ఎలా జయించారో, నిస్పృహ ఎలా జయించారో, కష్టాలు ఎలా జయించారో ఆ సాక్షి సమూహం, సాక్షిగా ఉన్న ప్రజలు. ఒక అబ్రహాం కావచ్చు, అబ్రహాం పరదేశికి వెళ్ళినప్పుడు ఏ ఆధారం లేకపోయినా దేవుడు ఎలా ఆకాశ నక్షత్రాలకు చేశాడు, ఇసుక రేణులకు చేశాడు. అన్యుల దేశంలో విత్తనం వేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా దేవుడు ఇస్సాకును నూరంతలుగా ఫలింపజేశాడు. మామ ఇంట్లో కష్టాలు పడుతూ ఒక బానిసగా ఉన్నటువంటి యాకోబు జీవితం దేవుడు ఎలా ఒక పితరుడిగా మార్చాడు, అనేక తరములకు తండ్రిగా ఎలా చేస్తాడు, ఒక గోత్రకర్తగా ఎలా చేశాడు, ఒక రాహాబు లాంటి వేశ్యను దేవుడు ఎలా అద్భుతంగా నడిపించి ఒక తల్లిగా మార్చాడు. నీ జనం ఉన్నారు చూడత్తా, సాక్ష్య సమూహం, వాళ్ళు నా జనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు నా జనం, నీ దేవుడు నా దేవుడు. వాళ్ళని మార్చిన దేవుడు నన్ను మారుస్తాడు. ఒక అన్యుడైన అబ్రహామును మార్చిన దేవుడు, అన్యురాలైన రాహాబును మార్చినటువంటి దేవుడు నన్ను మార్చుకోగలడు, నన్ను ఆశీర్వదించగలడు. వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, వాళ్ళని నడిపించిన దేవుడు నన్ను నడిపిస్తాడు, వాళ్ళని దీవించిన దేవుడు నన్ను దీవిస్తాడు. ఆ జనాన్ని చూసి నేను వెళ్తున్నాను, జయించిన వారిని చూసి వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి అడుగు జాడలో దేవుని రెక్కల పని వెళ్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆమె అలాగే నడుచుకుంటూ వెళ్ళింది. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నడిపిస్తాడు, నడిపిస్తాడు, నడిపిస్తాడు. అద్భుతంగా ఆమె చరిత్ర మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె గ్రంథములో బోయాజు గ్రంథం అని రాయబడలేదు, కానీ నయోమి గ్రంథం అని రాయబడలేదు, కానీ రూతు గ్రంథం అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ. ఎందుకు అంటే ఆమె సాక్షి సమూహాన్ని చూసేటువంటి ఒక వ్యక్తి, ఆయన రెక్కలపై ఉండి జీవితం అనేటువంటి సముద్రాన్ని దాటినటువంటి వాళ్ళని చూస్తున్నటువంటి ఆమె. అంతేకాదు విశాలమైనటువంటి ఆయన రెక్కలపైన ఎలా ఆనుకోవాలి, ఎలా దాగుకోవాలి. అందుకే బోయాజ్ ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? చూద్దాం.
ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు నువ్వు, ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది? ఎవరు రెక్కల కింద? మా తాత బంధువులు ఉన్నారులే, మా ఆయన బంధువులు ఉన్నారులే, వాళ్ళ రెక్కల్లో ఎక్కడో మనం దాక్కోవచ్చులే, వాళ్ళ ఆశ్రయంలో అని రాలేదు. అక్కడెక్కడ కూడా రాలేదు. మా అత్తకి ఏదో కొంచెం భూమి ఉంది, అక్కడ చూద్దాంలే, ఆశీర్వాదం భూమి అనేటువంటి భరోసా కిందికి రాలేదు, డబ్బు అనేటువంటి ఒక దగ్గర రాలేదు, నాకేదో ఉందని చెప్పేసి రాలేదు. ఒకటే అన్నది, ఆయన రెక్కల కిందకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ మనిషి రెక్కల కింద ఆశ్రయించుకొని రాలేదు ఆమె. నాకు పలానోళ్ళు ఉన్నారు, నన్ను చూసుకుంటారు, నాకేం తక్కువ వచ్చినా చూసుకుంటారు, నాకేం అవసరం వచ్చిన వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి మనుషుని రెక్కను ఆధారం చేసుకొని రాలేదు. మనుషుని హస్తాన్ని, మాంసయుక్తమని ఏ మనిషిని నమ్ముకొని రాలేదు. చాలామంది అంటారు, నేను ఒకసారి ఒక ఆమెను అడిగా, అమ్మ చర్చికి రా అమ్మ అంటే చెప్పింది, అక్క నన్నేమి నువ్వు అడగొద్దు ప్లీజ్, ఒకప్పుడు వచ్చాను చర్చికి, ఒకప్పుడు ఆరాధించాను, ఒకప్పుడు స్తుతించాను, కానీ ఇప్పుడు రాలేను. ఎందుకంటే నా భర్త చనిపోయిన తర్వాత నేను వేరొక వ్యక్తిని నమ్ముకున్నాను, వేరొక వ్యక్తి చేయి పట్టుకున్నాను, అతనికి ఇష్టం లేదు చర్చికి పోవడం, అతనికి ఇష్టం లేదు నేను చర్చికి వెళ్ళడం. అందుకని నేను ఆయన మాట చొప్పున ఆయన చెప్పినట్టు వేషం వేసుకుంటాను, ఆయన చెప్పినట్టుగా నేను అలంకరించుకుంటాను. ఇలా మీకు ఇష్టం ఉండదు, నేను రానక్క. నేను అన్నాను, మనిషి చెయ్యి ఎంతకాలం తోడుంటుంది నీకు? ఒక మాంసయుక్తమైన చెయ్యి. అతను అంటాడంటే నేను నీ లైఫ్ చూపిస్తా, లైఫ్ ఇస్తా. నేను అన్న లైఫ్ ఎవరి దగ్గర లేదు, ఆయన లైఫ్కి ఆయన గ్యారంటీ లేదు, వెళుతున్న వ్యక్తి తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు. నీకెక్కడ లైఫ్ ఇస్తాడు? లైఫ్ ఒక్కళ్ళ దగ్గరే ఉంది. ఆయన పేరేంటో తెలుసా? యేసు. నేనే జీవం అని చెప్పినటువంటి ఒకే ఒక యేసు. ఆయన మాత్రం నీకు జీవం ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద ఆనుకో. వీళ్ళ మీద ఆనుకుంటే భయమే నీకు ప్రతిరోజు. ఏం చేస్తాడు? వస్తాడో లేదో, వదిలేస్తాడేమో, మా విషయం తెలిసిపోద్ది ఎవరికన్నా, మమ్మల్ని ఎవరైనా పట్టుకుంటారేమో, మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారేమో, ఇదే భయం. కానీ దేవుడి మీద ఆనుకుంటే ధైర్యం, ప్రపంచానికి ధైర్యం చెప్పే వ్యక్తిగా నువ్వు మారుతావు. నీకు మాత్రం నువ్వు కాదు, ఆయన మీద ఆనుకుని వాళ్ళంతా ధైర్యశాలులై లోకానికి ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మనుషుల చేతులు ఆధారం చేసుకొని, ఎవరో వ్యక్తి చేయి ఆధారం చేసుకొని, ఎవరో దాని మీద చేయి ఆధారం చేసుకొని ఒకవేళ బ్రతుకుతున్నావేమో, అది కొంతకాలమే, ఆ ప్రయాణం కొంతకాలమే. ఒక్కరోజు అది మరి పగిలిపోద్ది, ఒక నీటి బుడగలాగా. ఒకరోజు అది ఒక గుడిసెలాగా కుంగిపోద్ది, నశించిపోతుంది. కానీ దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తి సిగ్గుపడలేదు. దేవుని మీద ఆధారపడిన ఏ ఒక్కరు కూడా, దేవుని మీద ఆధారపడినటువంటి ఏ ఒక్కరు కూడా అవమానపడలేదు, దుఃఖపడలేదు. సో ఈ వెంటది, నీ దేవుడే నా దేవుడు, ఆయన రెక్కల కిందకు వచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బోయాజు అనుకున్న కాన్ఫిడెన్స్ని చూసి అంటున్నాడు, నువ్వు మనుషుల రెక్కలు ఆధారం చేసుకొని రాలేదు, మనుషులు నాకు కష్టపడి ఏదో చేస్తారు ఇస్తారని వాళ్ళని చేతుల మీద ఆధారపడి రాలేదు, నువ్వు యెహోవా రెక్కల కిందకు వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది అంటారు, మా అమ్మనంతగా నాకేం కాదు, మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా నాయన గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళనంతగా నాకు ఏం కాదు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఒక రోజున. చివరికి కంట్రోల్ అయిపోతాం. చివరికి ఎవరు మనకు ఆధారం? ఒక డిఎస్పీ గారు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు ఆయనకి, ఇద్దరు చనిపోయారు. ఆ పిల్లలకి ఎవరు ఆధారం? ఎవరు సరిగ్గా చదువుకోలేదు, ఎవరు సరిగ్గా వాళ్ళ పనులు చేసుకోలేరు. అటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఎవరు ఆధారం? మనుషుల ఉద్యోగాలు, మనుషుల వ్యాపారాల ఆధారం కాదు మనకి. ఆయన బాహువులే నిత్యాశ దుర్గములు మనకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాదు, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు, పక్క బలమైనటువంటి వాడు ఆయన, భుజబలమైనటువంటి దేవుడు యెహోవా, యేసుక్రీస్తు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున నీ ఆధారం దేవుడు కావాలి. నీకెంత పెద్ద ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, నీకెంత పెద్ద హోదా ఉన్నా, నీకెంత పెద్ద స్టేటస్ ఉన్నా, నీ ఆధారం దేవుడైతే, నీ ఆశ్రయం దేవుడైతే నిశ్చయంగా నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎప్పుడు కూడా, ఎప్పుడు నువ్వు భయపడవు, ఎప్పుడు సిగ్గుపడవు, నీ ముఖం సిగ్గుపడదు ఎప్పటికీ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందుకే ఆమె యెహోవా రెక్కల కిందకు వచ్చేసింది. ఆయన నమ్మి చూస్తున్నాడు, నమ్మి ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నువ్వు ఏ నరుని నమ్ముకొని రాలేదు, నువ్వు ఏ చేతిని ఆధారం చేసుకొని రాలేదు, నువ్వు యెహోవా రెక్కలను ఆధారం చేసుకుని వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి నీ ఆధారం ఈ రోజున? దేని చూసి గర్వపడుతున్నావు? దేని చూసి అతిశయంగా మాట్లాడుతున్నావు? దేని చూసి తొందరపడి మాట్లాడుతున్నావు? నాకేంటి అని చెప్పేసేసి ఎవరినైనా లోకాన్ని ఆధారం చేసుకుంటే, లోక మనుషులను ఆధారం చేసుకుంటే నీ అతిశయం కొంతకాలమే, నీ అతిశయం 3 నాలుగు ముచ్చటే.
కానీ దేవుని ఆధారం చేసుకుంటే నీ అతిశయం శాశ్వత కాలం, నువ్వు బ్రతికినంత కాలం, నువ్వు బ్రతికి అయిపోయిన తర్వాత కూడా నిన్ను అతిశయంగానే ఉంచుతాడు ఆయన, మహిమలో చేర్చుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బట్టి ఈరోజు మన అతిశయం, మన జీవం దేవుడే, మన బ్రతికించే ఆయనే మన జీవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు ఆమె దేవుడి మీద ఆనుకొని వెళ్ళటం మొదలుపెట్టింది. దేవుడు చెప్పినట్టుగా వెళ్ళటం మొదలుపెట్టింది. పొలంలో వెళ్ళింది, పరిగేరుకుంది. తర్వాత రాత్రి వేళ కళ్ళం దగ్గరకు వచ్చింది. కళ్ళములో ఆయన పాదాల దగ్గర కూర్చొని అడిగింది, అయ్యా నేను నీ బంధువునయ్యా, నువ్వు నాకు బంధుధర్మం జరిగించయ్యా అని చెప్పేసి వేడుకున్నది. అంతే, అదే కళ్ళములో ఆమె యజమానికి తిరిగి వచ్చింది. అదే కళ్ళములో ధాన్యపు రాశి దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద ఆనుకున్నటువంటి వాళ్ళు యజమానులు అవుతారు, ఆశీర్వాదానికి వారసులు అవుతారు. ఆయన మీద ఆనుకున్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద కన్నిటి సాగరమైనా, ఎంత పెద్ద సమస్యల వలయమైనా, ఎంత పెద్ద శ్రమల కాలమైనా, ఎటువంటి పని, ఎటువంటి దీనస్థితి అయినా నిత్యంగా ఆయన నడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. రూతు యొక్క దేవుడు నీ దేవుడికి నడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. మనం ఒక మాట చదువుదాం చూడండి. పరమగీతంలో 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవరు? తన ప్రియుడి మీద ఆనుకొని. ఎవరి ప్రియుడు? మానవ ప్రియుడు కాదు, గొంతు కోసే ప్రియుడు కాదు. నచ్చినట్టుండు, లేకపోతే నిన్ను ప్రపంచాన్ని పట్టిస్తా, ఇదిగో రికార్డ్ తీశాను, మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తా, బెదిరించి బ్లాక్మెయిల్ చేసే ప్రియుడు కాదు. ఏ ప్రియుడైనా కాపాడే ప్రియుడు, సంరక్షించే ప్రియుడు, నడవలేనప్పుడు నడిపించేటువంటి నాయకుడు, మోసుకొని పోయే దేవుడు, జీవితంలో సరిలేనప్పుడు ఆయన దగ్గర తెచ్చుకొని హత్తుకొని ప్రేమించేటువంటి ప్రియుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సోలిపోయినప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఎత్తుకొని లాలించేటువంటి తండ్రి ఆయన. ఆ ప్రాణప్రియుడి మీద ఆనుకొని అరణ్య మార్గంలో వస్తూ ఉందంట ఆమె. అందరూ అనుకుంటారు, ఎవరమ్మా ఇంత పెద్ద అరణ్యంలో వస్తావు, ఎవరమ్మా ఇంత పెద్ద కష్టంలో వస్తావు, ఇంత పెద్ద సమస్యను ఎదుకొని ఎలా రాగలిగింది, ఇంత పెద్ద బాధను ఎదుకొని ఎలా రాగలిగింది, ఎవరిమే అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం కొన్ని కష్టాలు దాటుకొని వచ్చిన తర్వాత, కొన్ని ప్రమాదాలు దాటుకొని వచ్చిన తర్వాత, కొన్ని రోగాలు దాటుకొని వచ్చిన తర్వాత ప్రజలు అంటారు, అసలు ఇంత కష్టం ఎలా దాటుకొని వచ్చావు, ఇంత సమస్య ఎలా దాటుకొని వచ్చావు, ఇంత వ్యాధిని ఎలా గెలవగలిగావు నువ్వు, అసలు ఇంత ఆర్థిక సమస్య ఎలా నువ్వు గెలవగలిగావు, ఇంతమంది రౌడీల మధ్య ఎలా కాపురం చేయగలిగావు, ఇంత గయ్యాళి అత్తతో, తాగుబోతు భర్తతో, తిరుగుబోతు భర్తతో ఎలా ఉండగలిగావు ప్రజలు అడుగుతారు. కారణం ఏంటో తెలుసా? మనం ఎందుకు ఎలా రాగలమో తెలుసా? ప్రియుని మీద ఆనుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రియుడి మీద ఆనుకున్నప్పుడు, ప్రభువా నాకు నువ్వు ఈ జీవితం ఇచ్చావు, నీ మీద ఆనుకొని, నీ కట్టడ మీద ఆనుకొని, నీ వాగ్దానం మీద ఆనుకొని, నీ భరోసా మీద ఆనుకొని, నువ్వు చెప్పిన మాట మీద ఆనుకొని నడుస్తాను ప్రభు అంటావా, ఖచ్చితంగా ఆ మాట నిన్ను నడిపిస్తుంది, ఆ మాట నిన్ను పల్లకి మీద ఊరేగిస్తుంది, ఆ మాటే ధైర్యం అనే రథం మీద ఊరేగిస్తుంది నీ జీవితాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది శత్రువులు చుట్టుముట్టినా, ఎన్ని రకాల సమస్యలు చుట్టుముట్టినా, నిశ్చయముగా ఆయన మాట, ఆయన వాగ్దానం చేత పట్టుకుంటే, ఆయన భుజం మీద వాలితే, ఆయన భుజ బలం మీద వాలితే నువ్వు ఎక్కడ సిగ్గుపడవు. ఎంత పెద్ద అరణ్యం దాటుకుని వచ్చేస్తావు, ఎంత పెద్ద కష్టమైన దాటుకుని వచ్చేస్తావు, ఎంత పెద్ద పరీక్షను దాటుకుని వచ్చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే సహోదరుడా, దేవుని మాట మీద ఆధారపడు, మనుషుల మీద కాదు. ఏ మనిషి కూడా నమ్మదగినటువంటి వాళ్ళు కాదు. కారణం ఏంటో తెలుసా? ఎవరు కూడా రేపటిలో ఎవరుంటారో మనకు తెలియదు, రేపు ఎవరుంటారో మనకు అర్థం కాదు. దేవుడైతే ఎప్పుడూ ఉంటాడు, శాశ్వతమైనటువంటి దేవుడు ఆయన, నిత్యుడుగు తండ్రి ఆయన, నిత్యము ఉండేటువంటి తండ్రి. ఈ లోకపు తండ్రులు విడిచిపెట్టిపోవచ్చు, లోకపు తండ్రులు మనం వదిలేసిపోవచ్చు, తల్లి వదిలేసిపోవచ్చు, అన్నదమ్ములు వదిలేసిపోవచ్చు, మధ్యాంతలు మనం ఒంటరి చేసిపోవచ్చు. కానీ లోకములు మనం నమ్ముకున్న దేవుడు ఒక్కరోజు కూడా ఒంటరిని చేయడు. ఆయన నమ్మినటువంటి మనము అనేకులకు దిక్కుగా మారబోతున్నాం, అనేకులు నడిపించేవాళ్ళగా మారబోతున్నాం, అనేకులు విడిపించేవాళ్ళగా మారబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అద్భుతంగా నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే చెప్తాను, ఈ రోజున సముద్రాన్ని ఎలా దాటాలి, పక్షి పిల్లకు దిగులు అవసరం లేదు, పక్షి రాజు మీద కూర్చుంటే చాలు, ఆయనే తీసుకొని పోతుంది. ఆ పక్షి మోసుకొని పోయి అద్దరికి చేరుస్తుంది క్షేమంగా, సురక్షితంగా. అలాగే నీ దేవుడు ఆనుకుని ఉంటే చాలు, నీ దేవుడి మీద ఆనుకుని ఉంటే చాలు, ఆయన వాగ్దానం మీద ఆనుకుని ఉంటే చాలు, ఆయన సాక్షి సమూహం మీద ఆనుకుని ఉంటే చాలు, ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తే చాలు, ఆయనే మోసుకొని పోతాడు. ఎంత పెద్ద అరణ్యమైనా, ఎంత పెద్ద రోదనైనా, ఎంత పెద్ద ప్రతికూల పరిస్థితులైనా ఆయనే మోసుకొని వెళ్తాడు, నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తరలి వంచి. చింత పడొద్దని జీవితాన్ని గురించి, దిగులు పడొద్దని జీవితాన్ని గురించి నడిపించే నాయకుడు నీకు ముందున్నాడు.
మార్గం చూపించే తండ్రి నీకు ముందున్నాడు. ఇప్పటివరకు దిగులు పడ్డావేమో, యాతన పడ్డావేమో, కృంగిపోయావేమో. చెబుతున్న ఈ రోజున నీ జీవితం ఆఖరి దినం వరకు దేవుడికి తెలుసు. నేను ఎలా పోషించాలో, ఎక్కడ తీసుకెళ్ళాలో, ఎక్కడ ఎవరితో కలపాలో, ఏ ఉద్యోగం చేయించాలో, ఏ పనులు ఉంచాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే ఆనుకో ఆయన మీద. కష్టాల శ్రమలు ఆనుకో. తండ్రి నీ మీద ఆనుకుంటున్నాను నేను. నా ఆధారం నీవయ్యా, నా ఆశ్రయం నీవయ్యా. సొంత తెలివితేటలు ప్రయత్నించి ఓడిపోయానయ్యా. సొంత మార్గాలు నడిచి నేను ఓడిపోయానయ్యా. ఇక నీ మార్గాలు నడుస్తానయ్యా. నీ మీద ఆనుకుని బ్రతుకుతానయ్యా. నీ కోసం బ్రతుకుతానయ్యా. నీ కోసం జీవిస్తానయ్యా చెప్పి చూడు. అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. సమాధానంతో నిలబెట్టబోతూ ఉన్నాడు. నీవు చెప్పిన ప్రతి నిమిషం ఆయన నీ చెయ్యి పట్టుకు నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే చెబుదాం, నేను నీ మీద ఆనుకుని నడుస్తాను ప్రభా, నాకు ఇంతకంటే ఏది వద్దు ప్రభా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జాయిస్ మేర్ అనేటువంటి ఆమె గురించి మీకు తెలుసు బాగా కదా. జాయిస్ మేర్ ఆమె తన సొంత తండ్రి చేత అనేక సార్లు పాడు చేయబడింది. గమ్యం లేక, దిక్కు లేక, ఎవరు నమ్మాలో తెలియక, ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తే ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు నమ్మాలో తెలియక సతమతం అయిపోయినటువంటి కాలంలో చచ్చిపోదామని చాలాసార్లు ప్రయత్నం చేసింది. ఒకసారి దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, జాయిస్ నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను నీకోసం ఆల్రెడీ చనిపోయాను. జాయిస్ నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నా కంటి పాపవు జాయిస్. ప్రపంచం అంతా నిన్ను త్రోసివేయవచ్చు, తృణీకరించవచ్చు, నిన్ను బాధ పెట్టవచ్చు, కన్న తండ్రి కూడా నిన్ను నాశనం చేయొచ్చు. కానీ నేను పరలోకపు తండ్రిని. ఇదిగో నేను ఎత్తిపట్టబోతున్నాను. ప్రజలందరి ముందు నిన్ను గొప్ప తలగా చేయబోతున్నాను. నీ నోటి మాటని దీవించబోతున్నాను. వాడి అని ఖడ్గంగా మార్చబోతున్నాను జాయిస్ చెప్పినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. ప్రభువా, మలినమైపోయిన నేనా అయ్యా, పనికిరాను నేనా, నాకెక్కడిది లైఫ్ అయ్యా, అయిపోయింది నా లైఫ్, ఇక లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే జీవం, లైఫ్ నేనే, ఐఎమ్ ద లైఫ్, నేనే సత్యం, ట్రూత్ నేనే. రా, నేను జీవాధిపతిని, నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తాను రా అని చెప్పేసి నా మీద ఆనుకో, నా మాట మీద ఆనుకో, నా మాట నా గ్రంథం మీద ఆనుకో. నేను అనేకులకు బోధించే వ్యక్తిగా చేయబోతున్నాను. ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 స్పీకర్గా అనేక లక్షల కొద్ది ప్రజలకు ప్రకటించేటువంటి ఒక స్త్రీగా దేవుడు ఆమెను మార్చుకున్నాడు. దేవుడు ఆమెను నడిపిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచం అంతా ఆమె బోధలు వింటున్నాయి. అనేక మంది ఎంకరేజ్ చేయబడుతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెబుతున్నాను, ఈ రోజున ఒకవేళ నువ్వు ప్రజల చేత దూషించబడ్డావేమో, పాడు చేయబడ్డావేమో, ప్రజల మాటలు విని బ్రతుకుని పాడు చేసుకున్నావేమో, మనుషులు నమ్మి నీ బ్రతుకుని నాశనం చేసుకున్నావేమో, వాళ్ళపై నీ జీవితాన్ని తప్పుదోవ పట్టించారేమో, మనుషులు నీ దారిని ఒకవేళ నాశనం చేశారేమో. చెబుతున్న ఈరోజు సహోదరుడా, సహోదరి, తప్పిపోయిన నిన్ను చేర్చుకొని మలినమైన నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తన శాశ్వత ప్రేమను చూపి నిన్ను మరలా తిరిగి మనిషిగా నిలబెట్టే ఒకే ఒక దేవుడు, నేను ఆరాధిస్తున్న యేసయ్య, నేను ఆరాధిస్తున్న యేసయ్య తిరిగి నేను నిలబెట్టగల సమర్థుడు, శక్తిమంతుడు, సామర్థ్యం గల రక్షకుడు ఆయన. తిరిగి నువ్వు నిలబడబోతున్నావు. ఆమెన్ చెప్పు, గట్టిగా ఆమెన్ చెప్పు. తిరిగి నిలబడబోతున్నావు, తిరిగి మరలా కట్టబడబోతున్నావు, తిరిగి దేవుని మహిమలో నువ్వు నిలబడబోతున్నావు. ఏ శత్రులు దూషించారు, అవమానపరిచారు, పనికిరాదని పాడు చేసి పారవేశారు, అదే ప్రజల మధ్యలో నిన్ను ఒక ప్రవక్తగా నిలబెట్టబోతున్నాడు, ఒక మరి దేవుని బోరగా నిలబెట్టబోతున్నాడు, దేవుని సాధన నిలబెట్టబోతున్నాడు. నీ జీవితాన్ని నాటుటకు, పెళ్ళగించుటకు దేవుడిని నిలబెట్టబోతున్నాడు, నడిపించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ప్రవక్తగా నీ బ్రతుకుని తిరిగి కట్టబోతున్నాడు దేవుడు. దేవుని బోరగా, దేవుని యొక్క పాత్రగా, దేవుని యొక్క సన్నిధిలో నిలబడే ఒక సాధనని దేవుడిచ్చి మార్చుకోబోతూ ఉన్నాడు. నమ్ము ఈ మాట. చాలు, ఇంతవరకు నష్టపోయింది చాలు, ఇంతవరకు దిక్కు తోచన పరిస్థితి మధ్యలో నలిగిపోయింది చాలు. రా దేవుని ఎందుకు ఈ రోజున ఆయన నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, అందరి తరల ఉంచి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్, థ్యాంక్ యూ వండర్ఫుల్ సేవియర్. మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. ఎంతమంది ప్రజలు తండ్రి పాడైపోయి ఉన్నారు, ఎంతమంది ప్రజలు దిక్కులేని పరిస్థితి మధ్యలో ఉన్నారు తండ్రి. మనుషులు మాటలు నమ్మి బూది గంతలకు ఎంతమంది దిగబడిపోయారు, పాపపు వలయలు ఎంతమంది చిక్కుకొని పోయారు, బయటికి రాలేక మత్తులో పడి జోగుతున్నారు. ప్రభువా, అట్టివన్నీ మీరు నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం, అట్టివన్నీ నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సాయం చేయండి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికరణ తండ్రి, మీకు స్తోత్రం. సమస్తం చేయగల తండ్రి, కృపా 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 కృప. యేసయ్యా, మీ కృపయ్యా. పక్షిరాజు వలె మమ్మల్ని మోస్తున్న వాగ్దానం చేసిన దేవుడు మీరయ్యా. పక్షిరాజు తన పిల్లలు మోసినట్టుగా నేను మిమ్మల్ని మోసుకొని పోతానని చెప్పిన గొప్ప దేవుడా. మేము నడవలేని స్థితిలో ప్రభువా మమ్మల్ని మోసుకొని పోయే దేవుడము, భుజ బలమై పక్క బలమై నిలబెట్టే దేవుడు మీరే నేను నమ్ముతున్నాము తండ్రి.
ఎంతమంది దిక్కులేని పరిశ్రమలో ఉన్నారో తండ్రి, ఆశ్రమ దిగి రండి తండ్రి, ఆధారమ దిగి రండి ప్రభా, అద్భుతాలు చేయడం దిగి రండి ప్రభా, ఆశ్చర్యకరణ దిగి రండి ప్రభా. మీరు నడిపించి బలపరిచి స్థిరపరిచి ఆదరించమని, మీరు అద్భుతం చేయమని, దయచేసి కనికరించమని, శక్తితో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఆయన రెక్కలపై మోసి విశ్రాంతి గల స్థలం నడిపించునుగాక, క్షేమంతో నిలబెట్టునుగాక.